నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భృగతీర్థం కోనేరు సుందరీకరణ ప్రణాళికపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, పట్టణ ప్రముఖులు, ఆర్డీఓ వివిఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, ఎంఆర్ఓ మురళీకృష్ణ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పొద్దున్నే 6 నుంచి 7 మంది కోసం ఈ ఆఫీస్ మనం వాడుకోవచ్చు. మనం స్టాఫ్ కూడా ఇస్తాం వేరే డిపార్ట్మెంట్స్. మనం ఈ ఏరియాలో ఎక్కడైతే మనం డబ్బులు పెట్టించేటువంటి పరిస్థితుల్లో దాదాపు వీళ్ళ కన్సల్టేషన్ ఛార్జెస్ కావచ్చు పోవాలి. అయామే ఉంటుంది కస్టోడియన్స్. నా వరకు నేను ఎప్పుడు అదే ఆలోచన చేస్తాను. ఈ 5 సంవత్సరాలు నేను కస్టోడియన్, అంతవరకు నా రోడ్డు నేను బాధ్యత నిర్వర్తించాను. ఆ కార్యక్రమంలో వాళ్ళు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని కాదు, క్రియేటివిటీ అనేది కొద్దిమందికి విజువలైజ్ చేసుకోండి, కొద్దిమంది విజువలైజ్ చేసుకోండి. అందుకే కష్టపడాలని ఇబ్బంది ఉంటే కూడా చేయలేదు. మనం ఒకసారి నేను ఉడిపికి ఇన్వైటింగ్ పిలుస్తాను. స్లోగా అక్కడ అన్నదానం కూర్చున్నాము. నేను ఆఫీస్లో కూర్చున్నాను. మీ రెవెన్యూ జనరేషన్ ఏంటంటే దాన్ని మొదలు పెడతాను. మొదలు పెడితే నేను కన్నడలో చెప్తాను. ரொம்ப హుషారు కదా, నాకు హుషారు ఏం లే, వాళ్ళు ప్రమాణం చేయగలుగుతున్నారు. వై బిగినా ఇవన్నీ కేసు స్టడీ సలహాలన్నీ కూడా ఇది మన ఊరి కోసం చేస్తున్నది, ఏ రాజకీయం కోసం చేస్తున్నది కాదు. మన ప్రజల బాగుండగా, వ్యాపారస్తులు బాగుండగా, ఈ ప్రాంతము ప్రసిద్ధి చెందగా, ఇంకా పెద్ద ఎత్తున ఈ క్షేత్రానికి ప్రాశస్తం రావాలంటే కృషి చేస్తాను. పట్టుదల రూపంలో మీ అందరి సంకల్పం అదే ఉంటే ఖచ్చితంగా దాని అభివృద్ధి వస్తుంది. ఎందుకంటే మంచి కోరుకొని 10 మంది మంచి కోరుకొని అడిగేసామంటే దాని ఫలితాలు ఉంటుందని బలంగా నమ్ముతాం. కాబట్టి మీ అందరికీ ఉపోద్ఘాతం కింద చెప్తున్నాను. దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. దీని మళ్ళీ లైసెన్సింగ్ ఛార్జెస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చేటువంటి ఏరియాలో కావచ్చు, కేపీఎంలో ఛార్జెస్ కావచ్చు, ఆ ఏరియాలో మేము వర్క్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు, మేము చేస్తామని ఒక అడుగు ముందుకేసి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందులో భాగంగానే ఇన్ ప్రిన్సిపల్ ఒకటి ఇది దాదాపు ఒక 4-5 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ 4-5 నెలల ఎక్సర్సైజ్లో ఒకసారి ప్రిలిమినరీ డిస్కషన్ అయిన తర్వాత నేను వారికి తెలియజెప్పింది ఏమంటే, నేను ఒక్కరిని చేస్తే దానికి ఫలితాలు రావు, అందరి భాగస్వామ్యం అవసరం. ఊరి పని ఏ ఒక్కరితో కాదు. నోట్తో చెప్పేటువంటి విషయాల్ని మనకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్ మేము చిన్నపిల్లలప్పుడు చదువుతున్నప్పుడు ఏదైనా చదువుకోండి 4 సార్లు రాయరాని అప్పట్లో మొదటి. ఇప్పుడంటే డిజిటల్ లిటరసీ వచ్చేసి పోయింది. 4 సార్లు ఎందుకు రాయమంటారంటే గుర్తుంటారు. అట్లే సినిమా చూస్తే తొందరగా రీచ్ అవుతుంటారు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటారు. సర్టెన్ క్రియేటివిటీస్ కూడా వాళ్ళు చెప్పిన చాలా మంది క్యాప్చర్ కాదు. మీరు ఏదైనా ఐడియాస్ ఇవ్వాలన్నా స్వాములు అదే పని పిలిచినారు. వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైనా చేయాలన్నా చేసుకోలేదు, విజువలైజ్ చేస్తారు. కాబట్టి దాన్ని పీపీటీ పెట్టేస్తే వాళ్ళు చెప్పగలిగేటట్టు చెప్తారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ 10 కోట్ల తీసుకుని 10 కోట్లు దాదాపు తీసుకొచ్చి తదుపరి ఇంకా ఖరీదులు అన్నీ తెలిసిందే. మేము అధికారం లేకపోవడము, ఒకరాలు 5 రావడము, ఉండే చైర్మన్ కూడా ఉన్నాడా లేడా అన్నట్టు అయిపోవడము. తర్వాత అయినప్పటికీ కూడా మేము ఎప్పటికప్పుడు ఉత్సవాలు అయితే ఎప్పుడు మా వద్ద భాగస్వామ్యం ఎప్పుడు ఉంటూనే వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో బహుశా మమ్మల్ని ఎంటర్టైన్ చేయకూడదు అనుకున్నారేమో, కానీ అది రాజకీయంగా ఇంకోటో కానీ మేమైతే ఎంటర్టైన్ కాలేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది టెంపుల్లో మాకు ఇష్టం ఉంటుంది, రాజకీయాలు ఇది మనందరికీ మొత్తం. ఆ దిశగా మేము వర్క్ చేస్తాం. విమర్శలు ఎదుర్కొన్నాం. ఏమని కోనేరులో నా స్టాండ్ ఈవో గారిని కూడా చెప్పారు. ఎవరో కాంట్రాక్టర్ తీసుకున్నట్టు మేమేం డబ్బుల కోసం కాదు, మాకు అవసరం లేదు, నేను రాను, గవర్నమెంట్ వచ్చి పక్కన చెప్తే ఆయన బిల్ ఎవరు చేసేసాడు. వీఆర్ లీస్ట్ బాధ, మాకు సంబంధం లేదు. నాకు నచ్చలేదు, ఆ పని నచ్చలేదు. ఎందుకంటే మొదటిలోనే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చుట్టూ మనం అది స్లాబ్లు వేసేసి స్విమ్మింగ్ పూల్ వేస్తే ఎప్పుడు కూడా పుష్కరునికి ఆ శాండిటీ ఉంటుంది. ఆ శాండిటీ ఉండదనే ఉద్దేశానికి ఇప్పుడు కూడా దేవస్థానానికి కూడా ఎందుకు పోతామంటే ఆ భూమి మీద ఉన్నటువంటి ఎనర్జీ కోసం. ఇట్స్ ఎ పాసిబుల్. అట్లే పుష్కరంలో మునిగినప్పుడు కూడా ఆ నీళ్ళు అనేది భూమిని దాటినప్పుడే
దాని ఆర్గానిక్ ఏదైతే ఒరిజినాలిటీ డిబేట్గా ఇట్ మేక్స్ సమ్ చేంజెస్ ఇన్ లైఫ్. ఎవరైనా మునిగి లేచినోడికి ఆలోచనలు కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, కొద్ది వరకు ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఆ కాంటెక్స్ట్లోనే ఆ పుష్కర్ని కూడా నేను పట్టించుకోకపోవడం జరిగింది. కానీ వేరే దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు కానీ దురుద్దేశాలు కానీ ఏది లేదని మీ అందరికీ క్లియర్ చేస్తాను. నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు 80 లక్షల రూపాయలు వాస్తవంగా డిఓ గారు ఐఎమ్ గోయింగ్ బై ద స్టాటిస్టిక్స్, యాక్చువల్ ఫిగర్స్తోనే పోతున్నాను. ఆ రోజుల్లో ఎందుకు ఇంత మనకు పొటెన్షియల్ ఉంది, ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడం లేదా దీన్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నామని ఆలోచించినప్పుడు వాళ్ళతో కూర్చొని ఒక చర్చ పెడితే ఎందుకు మన ఉత్సవాలు దేశవ్యాప్తంగా మనం ప్రచారం చేయలేకపోతున్నామంటే వాళ్ళకు వస్తున్నటువంటి బడ్జెట్ బ్రహ్మోత్సవాలకు కానీ 6 లక్షల రూపాయలు. ఇది కూడా కరెక్టే కదా ఆ రోజుల్లో. సరే, మరి ఈ ఏరియాలో ఎక్కడో చోట ఇప్పుడు కొత్తగా సార్ సీఎం గారు P4 చెప్తున్నారు. ఆ రోజుల్లో ఆ P4 అనేది ఆలోచన చేయలేదు. కానీ ఎక్కడో చోట సమ్మర్ నేషనల్ వెళ్ళాక ఎవరెవరు ఫిల్మెంట్లో కట్టగట్టాలా అంటే డబ్బులు పెట్టాలా అని నేను వ్యక్తిగతంగా డబ్బులు పెట్టి కొద్దిగా ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించమని వాళ్ళు అడిగి వాళ్ళకు కూడా కొద్దిగా రెవెన్యూ ఇస్తామని చెప్పేసి టీవీ ఛానళ్ళను కూడా తీసుకొచ్చి తర్వాత కళ్యాణోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిద్దామని ఒక ఆలోచన. ఎందుకంటే ఇది ద అదర్ వే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ రెవెన్యూ, ఆదాయ వనరులను పెంచుకోవడము, ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని తెలియజేయడం అనేది ఒక ఆలోచన. అందులో భాగంగా మనం క్యాంపెయిన్ మోడ్ అంటే కేవలం 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు తీసుకుంటాం. అతను 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ప్రొఫెషనల్ అప్రోచ్ లేకుండా చేస్తే మనకు వచ్చేది 5 కోట్లు, 10 కోట్లు వస్తుంది. దాంతో మనం చేయగలిగింది మన డబ్బులు దాదాపు కోట్లున్నాయి నాకు తెలిసి. మన ఆలోచన ఏమంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీతో మనం చేయించాలని ఆలోచన. వరల్డ్ రినౌండ్ కంపెనీ KPMG కన్సల్టెంట్తో మినిమం ఫైనాన్షియల్స్ అంతా రెడీ చేద్దాము. DPR వచ్చేసి మన స్పెక్ట్రా ప్రసాద్ గారు ఆర్జే అనే కంపెనీతో లైసెన్సింగ్ కంపెనీ కింద పెట్టుకున్నాం. ఆయన కూడా ఫినాన్షియల్ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే దాంట్లో నేను సపరేట్గా ఉన్నటువంటి వెంకటేశ్వర డెవలపర్స్ నుంచే వాళ్ళ కన్సల్టేషన్ ఛార్జెస్ కూడా ఇస్తూ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మన కొత్తగా ఒకటి ఏర్పడింది, దానికి చైర్మన్ ఎమ్మెల్యే ఉంటారు, జోనల్ ఇన్ఛార్జ్గా RDO గారు, నోడల్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటారు. ఈ సిస్టంలో మనకు ఆఫీస్, ఈ ఆఫీస్ కూడా దానికి క్రియేట్ పైన చేశారు, ఇక్కడ చేశారు. కమిషనర్ గారు ఎక్కడ చేసి ఉపోద్ఘాతం చెబుతారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో దేవాలయాల పునరుద్ధరణ కోసం కావచ్చు, ఆ ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కావచ్చు, ప్రశాంత్ స్కీమ్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం కావచ్చు, అదే అంతర్వేది కావచ్చు, కొన్ని క్షేత్రాలకి ఆల్రెడీ ప్రశాంత్ స్కీమ్ కింద మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, కొద్దివరకు కొన్ని క్షేత్రాలు ప్రశాంత్ స్కీమ్తో కవర్ అయ్యాయి. నేను కూడా వ్యక్తిగతంగా కేంద్ర మంత్రి గారి దగ్గరికి పోయి, సంబంధిత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారి దగ్గరికి పోయేసి మన ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు ఏవైతే ప్రశాంత్ స్కీమ్ కింద పంపించున్నారో అది కదిరిని వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి. నేను అసెంబ్లీలో టూరిజం మినిస్టర్ని మాట్లాడినప్పుడు ప్రభుత్వ క్షేత్రాల్లో మాది పెట్టకపోవడం మీకు రాష్ట్ర నేనే ఢిల్లీకి పోయేసి మళ్ళీ కేంద్ర మంత్రితో మాట్లాడిన తర్వాత ఆయన కన్సెంట్ తీసుకుని మళ్ళీ ముఖ్యమంత్రి గారితో ఆ లెటర్ మీద దీన్ని ప్రశాంత్ స్కీమ్ కింద కదిరిని ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి ఆయన ఎండార్స్మెంట్ తీసుకున్న తర్వాత అఫీషియల్గా దాని DPR కోసం, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం సంబంధిత అధికారులకు పంపించడం, సంబంధిత శాఖకు పంపించడం జరిగింది. దీనికి సంబంధిత శాఖ ఏదైతే ఉందో అది డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం. DTO ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, ఆయన మామూలుగా ఒక DPR రెడీ చేయడానికి వస్తే నేనే DTO గారిని అబ్జెక్షన్ చెప్పాను.
బెదిరించుకుంటారు. వాడు మళ్ళీ దానికి బార్గెనింగ్ చేసి అట్ట కాదన్న, అది ఆ రోజు గిల్లేసింది, ఈ రోజు ఇప్పుడు 3 కోట్ల చిల్లర రోడ్స్ వచ్చినాయట. కనీసం ఊళ్ళో ప్రజలకు ఏదైనా వస్తుందంటే నమ్మకాలు నమ్మడం లే, ఏదైనా మొదలు పెడితే కదా ఈరోజు సీరియస్ చేసి బెనిఫిట్ తీసుకోవచ్చు, ఏం చేయొచ్చు అనే దాని గురించి మనకి తెలియడం కోసం ఈ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు అరేంజ్ చేశారు. దీనివల్ల మనకి తెలుస్తుంది గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ ద్వారా మనం ఏమేమి సౌకర్యాలు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనేది, ఏమేమి చేసుకోలేము అనేది, సో దట్ మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఏం చేయించి. నేను ఎగ్జాంపుల్ అవుతాను, ఒక నిమిషం ఇవ్వండి. ఎవరికైనా మీరు కొత్త బట్టలు ఇక్కడ రావాలి, ప్లస్ మొక్క కుటుంబానికి వెళ్ళాలి. అంటే ప్రతి అమ్మ నీళ్ళు ఒక మొక్క నాటాలన్నమాట. ఆ ప్రోగ్రామ్ మార్నింగ్ మనకి అందులో మనకి అంటే ఇప్పుడు ఈ రోజు ప్రతి పని కూడా కొంచెం